మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని సింపుల్గా చిన్న చిన్న ఎక్సర్సైజ్, అదేవిధంగా చిన్న చిన్న యోగాసనాస్ వేస్తూ వాళ్ళ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ హిమా గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మేడం అడిగి అసలు ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, మోకాళ్ళ నొప్పులు అనగానే మంచిగా ఒక సీట్ అరేంజ్ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్డ్గా యోగా చేద్దాం నవీన్, ఆసనాస్ చేద్దాం అన్నారు. సో ఏంటి, ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? నవీన్ గారు, ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చోకూడదు. సో అందుకోసమే మీకు ఈ సెటప్. ఓకే. సో మీరు చైర్ లో కూర్చుని కింద కూర్చోకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అనేది రెండు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు, వాళ్ళ సీట్ లోంచి టైం తీసుకుని లాగౌట్ చేసి వచ్చేసరికి టైం సరిపోదు కాబట్టి వాళ్ళ చైర్లోనే అలానే కూర్చుని ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఎట్లాగో ఒక 8 hours వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ఆ 8 hours అట్లే కూర్చోకుండా ఈ ఆసనాస్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి ప్లీజ్. సో దానికి మనకు కావాల్సింది బ్యాండ్. మీ దగ్గర ఇచ్చాను కదా, దీన్ని లూప్ బ్యాండ్ అంటాం, మినీ బ్యాండ్ అంటాం. ఓకే. సో రెసిస్టెన్స్ అన్నమాట, సాగుతుంది, స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెంథనింగ్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసే ముందు మనం వార్మప్స్ చేద్దాం. సో మీరు కొంచెం సీట్ కి ఎడ్జ్కి రండి. ఓకేనా? ఇది వార్మప్. 1 2 3, లేదంటే ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ట్యాప్ చేసుకోవడం వల్ల ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా వార్మప్ లాగా పనిచేస్తుంది. సో ఇలా కూర్చుని చెయ్యి ఇలా సైడ్కి పెట్టుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేసి మీ వైపు వేళ్ళు లాక్కోండి. ఇక్కడ తెలుస్తుందా నొప్పి? డౌన్. అలాగే ఎడం వైపు కాల్ని లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ వైపు లాక్కోండి. ఇలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీ బ్యాండ్ ఉంది కదా, ఈ బ్యాండ్ ఇలా వేసుకుని పాదాలకి మీ వైపు లాక్కోవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు స్ట్రెంథనింగ్ తెలుస్తుందా? రిలాక్స్. అలాగే ఇంకొక కాలుకి లిఫ్ట్ చేసిన తర్వాత మీ వైపు లాక్కోండి వేళ్ళని. లాగినప్పుడు మోకాల మీద పడుతుంది, కాఫ్, హ్యామ్ స్ట్రింగ్స్, మన క్వాడ్రిసెప్స్ మజిల్స్ అన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. ఇలా ఎంతసేపు చేయాలి అంటే ఎడం వైపు కాలు 10 సార్లు, కుడి వైపు కాలు 10 సార్లు. ఇలా రోజు మొత్తంలో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేస్తూనే ఉండాలి. బాగా తగ్గాలి అనుకుంటే పొద్దున, సాయంత్రం, వీలైతే మధ్యాహ్నం కూడా చేసుకోవాలి. హోల్డింగ్ ఎంతసేపు పెట్టాలి మ్యామ్? ఇట్లా 5 seconds హోల్డ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇప్పుడు బ్యాండ్ మీరు పాదాలకు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాండ్ మనం పాదాలకు వేసుకుని నవీన్ గారు ఈ ఎడ్జ్ పట్టుకోండి, గ్రిప్ దొరుకుతుంది అన్నమాట, పడిపోకుండా. ఈ సోఫా లాగా ఉండకపోతే చైర్ అయినా మంచానికన్నా స్లోగా పైకి 1, స్లోగా 2, 3, 4, తెలుస్తుందా ఇక్కడ పడుతుంది ప్రెషర్, 5, 6. నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా లిఫ్ట్ చేసి చేత్తో ఇలా పట్టుకోవచ్చు. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. అలాగే డౌన్. మళ్ళీ ఎడం వైపు కాలికి 1 2 3 4 5 డౌన్. తెలుస్తుందా? చేసినప్పుడు కొత్తల్లో నొప్పి వస్తుంది. నేను ఇదివరకు చెప్పాను, ఏ నొప్పి ఉన్నా వాపు ఉంటుంది కొంతమందికి, ఇక్కడ విపరీతమైన వాపు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ప్యాక్ ఐస్ స్వెల్లింగ్ ని లాగేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన నొప్పి ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతుంది. సో ఇది ప్రాపర్ గా బాగా తగ్గాలి అంటే ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా 1 week లోనే 80% డిఫరెన్స్ అయితే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదే బ్యాండ్ ని థైస్ కి వేసుకుందాం. నవీన్ గారు, ఇప్పుడు బ్యాండ్ థైస్ కి వేసుకుని పాదాలు అలాగే ఉంటే బట్ మోకాల్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. స్లోగా బ్యాక్ టు ద పొజిషన్, స్లోగా స్ట్రెచ్ చేసినప్పుడు నీస్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ స్ట్రెచ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది డిఫరెన్స్. స్లోగా స్ట్రెచ్ అండ్ హోల్డ్. ఇక్కడ మన పాదాలు కూడా ఓపెన్ చేయాలి. వేళ్ళని మాత్రమే, హీల్ ఇక్కడే ఉంటుంది మడాలి, వేళ్ళని మాత్రమే ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం. మళ్ళీ స్ట్రెచ్ ఎంతవరకు వస్తే అంతవరకు. బ్యాక్ టు ద పొజిషన్. సో ఇలా చేయటం మూలన కూడా మోకాళ్ళు స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎన్ని నెంబర్స్ మ్యామ్? కౌంట్ ఏమన్నా ఉంటుంది? సేమ్ 10 స్టార్ట్ చేసి 15 నెక్స్ట్ డే అలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. లేదా 10 చొప్పున 3 సెట్ల లాగా గ్యాప్ ఇచ్చి పొద్దున 10, మధ్యాహ్నం 10, సాయంత్రం 10 అలా కూడా చేసుకోవచ్చు. ద సేమ్ ఇందాక మనం వార్మప్లు చేసాం కదా, ద సేమ్ ఎక్సర్సైజ్ బ్యాండ్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. డౌన్ బ్యాండ్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మధ్యలో పిల్లో కానీ 2 చేతులు ఇలాగా పెట్టి స్లోగా అప్
డౌన్, అప్. తెలుస్తుందా డిఫరెన్స్ మీకు? Yes, yes. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇది పిల్లో అన్న పెట్టుకోవచ్చు, రెండు చేతులు ఇలా బ్లాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎట్లాగో ఎందుకంటే ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఇదే కంఫర్ట్ అని. సో మీ చైర్లో అంటే వర్క్ చేసే ల్యాప్టాప్ దగ్గరే కూర్చుని కూడా మనం మధ్య మధ్యలో ట్యాపింగ్ చేయటము ఇవి చేయటం వలన రక్త ప్రసరణ జరిగి బ్లడ్ పంపింగ్ జరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గి పెయిన్స్ ఫ్యూచర్ లో రాకుండా కూడా ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, నార్మల్ గా కూడా కూర్చుని ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలా అందరూ చేయొచ్చు. చేయాలండి. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్లీ డెఫిషియన్సీస్ మూలన కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. Yes, సో కరెక్ట్ టైంలో వైటమిన్ డి కానీ కాల్షియం ఇవన్నీ సప్లిమెంట్స్ అవసరమైన సప్లిమెంట్స్ లేదా మన తినే ఆహారంలో ఆహారంలోనే మంచిగా. మార్పులు చేర్పులు చేసుకుంటే స్ట్రెంథనింగ్ అవుతుంది, Okay, వీక్నెస్ okay. ఈ అవ్వకుండా. బోన్ స్ట్రెంగ్ కోసం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదండి? రాగి జావా, మిల్లెట్స్ పడితే ఏదైనా సరే మనకు పడుతుందో లేదో చూసుకోండి. Okay. రాగి జావ కానీ స్ప్రౌట్స్ తిన్నా ఇవన్నీ కూడా అంటే పాలు తాగితేనే కాల్షియం వస్తుందని కాదు. Yes. వీటిలో ఏవి తీసుకున్నా కూడా మనకి సమతుల్య ఆహారం అన్నీ తీసుకోవాలి, కొంచెం కొంచెం Yes, పోర్షన్స్ లో. yes. సో ఇది ఒకటి తీసేసుకుని సరిపోతుందంటే కుదరదు. నవీన్ గారు బ్యాండ్ తో చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంది, Yes. ఇది స్ట్రెంథనింగ్ కోసం. బ్యాండ్ ఉంటేనే చేయాలని ఏం లేదు, బ్యాండ్ Okay. లేకుండా కూడా ఇవన్నీ ఎక్సర్సైజెస్ వితౌట్ బ్యాండ్ కూడా చక్కగా Yes. చేసుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే స్కిప్ చేయడం కోసం మా దగ్గర ఈ బ్యాండ్ లేదు కాబట్టి మేము ఈ అలా ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు అంటారు కదా. సో బ్యాండ్ మనం అవసరం లేదు. చూపించిన ప్రతి ఎక్సర్సైజ్ వితౌట్ బ్యాండ్ కూడా సేమ్ Okay, చేసుకోవచ్చు, okay. సేమ్ Yeah. రిపిటేషన్స్ తో. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్, ఇది కూడా మోకాల్ స్ట్రెంథనింగ్ కోసం. Yeah, సో ఇది ఏం చేయాలి అంటే కాళ్ళను రెండు ముందుకు ఇలా చాపుకో. సో ఇలా పెట్టి స్లోగా కుడివైపు కాళ్ళని వేళ్ళని మాత్రం ఈ వైపు లాక్కోండి. నొప్పి వస్తుందా? ఎక్కడ తెలుస్తుంది మీకు? మోకాలు కాళ్ళ కింద Yes. పిక్కల దగ్గర. ఈ calf muscle నెక్స్ట్ పైన. లెగ్, ఇంకొక కాలు, నెక్స్ట్ లెగ్. అలాగే ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మోకాల దగ్గర మనకు టైటన్ అవుతుంది. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు అంటే మీరు వంగి మీ వేళ్ళని మీ వైపు లాక్కోవచ్చు. తెలుస్తుందా? Yes, yes. అందకపోతే మీ బ్యాండ్ యూస్ చేసుకోవచ్చు, టవల్ చున్నీ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ 10 ఎడం వైపు కాలు 10 టైమ్స్, కుడి వైపు కాలు 10 టైమ్స్. Okay, ఇలా స్ట్రెంథనింగ్ okay. చేయాలి. కానీ నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఎక్సర్సైజ్ బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేస్తే నొప్పి వస్తాం సహజం. ఓకే. సో అందుకోసమని ఒకటేసారి ఎక్కువ చేయకుండా 10 కౌంట్తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టడం మర్చిపోదు. ఎస్ ఎస్ ఎస్. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు మాకేం మోకాళ్ళ నొప్పులు లేవు కదా, మేము అవసరం లేదు ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడం కోసం ఇట్లాంటివి నీ స్ట్రెంథన్ కోసం కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి హిమా గారు చెప్తున్నారు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హిమా గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే హిమా గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్ గారు.